వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పాత సింగరాయకొండ గ్రామం, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా. దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కృత్తికా దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మీరు కూడా స్వామివారికి జరిగిన కృత్తికా దీపోత్సవాన్ని వీక్షించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి. కృత్తికా దీపంని కార్తీక దీపం, మహాదీపం అని కూడా అంటారు. చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. తమిళ మాసం కార్తీకాయలో కార్తీకాయ నక్షత్రం ఉన్నప్పుడు ఈ దీపం పండుగను జరుపుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో పౌర్ణమితో కలిసి వస్తుంది. ఈ పండుగ చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నామంటే, పురాణాల ప్రకారం బ్రహ్మకి విష్ణువుకి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వివాదం జరుగుతూ ఉంటుంది. ఆ వివాదాన్ని పరిష్కరించడం కోసం మహాశివుడు అనంతమైన శక్తితో జ్వాల రూపంలో అగ్నిస్తంభంగా ఒక లింగంలా ఉద్భవించారన్నమాట. ఎవరైతే ఈ లింగం యొక్క ఆది అంతాన్ని కనుక్కుంటారో వారే గొప్ప అనే పరీక్షని బ్రహ్మకి విష్ణువుకి పెడతారు. అప్పుడు హంసలాగా బ్రహ్మ లింగం యొక్క అగ్రభాగాన్ని తెలుసుకోవడం కోసం, వరాహ అవతారంలో విష్ణువు లింగం యొక్క అడుగు భాగాన్ని తెలుసుకోవడం కోసం వారి వారి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో విష్ణువు నేను లింగం యొక్క అడుగు భాగాన్ని తెలుసుకోలేకపోయాను అని తిరిగి వచ్చి శివునికి నిజాన్ని చెప్పేస్తారు. కానీ బ్రహ్మ మాత్రం తను వెళ్లే దారిలో మొగలి పువ్వు, ఆవు కనిపిస్తే వాటికి అబద్ధం చెప్పాలని చెప్పి శివుని దగ్గరికి తీసుకుని వచ్చి నేను లింగం యొక్క అగ్రభాగాన్ని తెలుసుకున్నాను, కావాలి అంటే మొగలి పువ్వుని, ఆవుని అడగండి అని శివుని దగ్గర అబద్ధం చెప్తారనమాట. బ్రహ్మ చెప్పింది అబద్ధం అని చెప్పి మహాశివునికి అర్థమవుతుంది. అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మకు భూలోకంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు జరగవు అని చెప్పి శివుడు చెప్తాడు. అలాగే మొగలి పువ్వుకి శివార్చనలో స్థానం లేదని చెప్తారు. ఆవుకి తల భాగంతో అబద్ధం చెప్పి తోక భాగంతో నిజం చెప్తుంది కాబట్టి తల భాగం కన్నా తోక భాగం విశిష్టత కలిగి ఉంటుందని చెప్పి చెప్తారు. నిజం చెప్పినందుకు సృష్టి పాలకుడుగా విష్ణువుకి విశేషమైన పూజలు జరుగుతాయని చెప్పి చెప్తారనమాట. అంటే దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎప్పుడైనా ఎక్కడైనా సరే మనం ఎప్పుడూ కూడా అసత్యమైన మార్గాన్ని కాకుండా సత్య మార్గంలో నడవాలని చెప్పి శివుని మనకి ఆదేశం ఇచ్చారనమాట. కార్తీకాయ దీపం అనేది శివుని తేజస్సును తెలియజేస్తుంది. భక్తులను ధర్మం, సత్యం వైపు నడిపిస్తూ ఉంటుంది. దీపాలను వెలిగించడం అంటే చీకటిని తొలగించడం. ఇక్కడ చీకటి అంటే మనలోని అజ్ఞానం. అలాగే కాంతిని వ్యాప్తి చేయటం. కాంతి అంటే మనలో జ్ఞానాన్ని వృద్ధి చేయటం అన్నమాట. అలాగే మనలోని అందరి మధ్య ప్రేమ, ఆప్యాయతలను, కుటుంబ బంధాలను బలపరుస్తూ ఉంటుంది. ఇలా కార్తీక దీపాన్ని వెలిగించి ఈ మహాదీపోత్సవానికి దేవాలయాల్లో, ఇళ్లల్లో దీపాలు వెలిగించి భక్తితో దైవానుగ్రహాలకు స్వాగతం పలుకుతూ ఉంటారు. కార్తీకాయ దీపం అజ్ఞానాన్ని జ్ఞానంతో, చీకటిని కాంతితో దూరం చేయటం ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఉంటుంది.